శ్రీ మహాచండీదేవి ఎలా జన్మించారో మీకు తెలుసా? అందరికీ నమస్తే, వెల్కమ్ టు శివలక్ష్మి యూట్యూబ్ ఛానల్. నేను మీ భార్గవ. శ్రీ మహాచండీదేవిని వాటర్ పైన 2 సార్లు రంగోలీగా వేయాల్సి వచ్చిందని మార్నింగ్ వీడియో పెట్టా కదా. ఆ వీడియోలో చెప్పినట్టు షార్ట్స్ లో ఫుల్ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా. నేను మహాచండీదేవిని ఉగ్ర రూపంలో కాకుండా ఇలా శాంత రూపంలో అమ్మవారిని రంగోలీగా వేశాను. ముందు వేసిన రంగోలీలో చేసిన డీటెయిలింగ్ కన్నా ఈ రెండోసారి వేసిన రంగోలీలో డీటెయిలింగ్ బాగా కుదిరింది. ఈ రంగోలీని స్లోగా వేస్తూ మహాచండీదేవి ఎలా జన్మించారు, ఎలా రాక్షస సంహారం చేశారో, అలాగే ఈ రోజు ఎలా పూజించాలి అనేవి వివరిస్తూ లాంగ్ వీడియో చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను. మహాచండీదేవి రంగోలీ వేయడానికి నాకు టోటల్ గా 6 అవర్స్ పట్టింది. ముందు 2 గంటలు మొత్తం బ్లర్ గా రికార్డ్ అయింది. తీసేసి మళ్ళీ రెండోసారి వేసినప్పుడు 4 అవర్స్ పట్టింది. మొత్తం 6 అవర్స్ అయ్యాయి. 4 అవర్స్ వీడియోని 100x స్పీడ్ లో పెట్టి మీ అందరికి చూపిస్తున్నాను. అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ అబ్బాయి అయినందుకు కారణం వల్ల నన్ను ఎవరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అందరిలాగే నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రేపు సరస్వతి దేవి వీడియోలో కలుసుకుందాం.